ఇదిగో యేసుక్రీస్తు వారి శరీరం లేపబడలేదు అని ఎప్పటికీ ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ యేసు ప్రభు లేపబడలేదని ఎవడైనా ఆయన చిటికిని ఏలి ఎముక తెచ్చినా రేపు నుంచి మన చర్చలు రావాల్సిన అవసరం లేదు. నేను సీరియస్గా చెప్తున్నా. ఈ రోజుకి లేదా ఇంకొక 2000 సంవత్సరాలు అయిపోయినా లేదా మన జనరేషన్లో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అయినా యేసు ప్రభు యొక్క చిటికిన వేలు ఎవడైనా తెచ్చిడుగో ఇది యేసు ప్రభు యొక్క శరీరంలో ఒక భాగం అని ఎవడైనా అంటే చర్చిలు అనవసరం, సువార్తలు అనవసరం, ఈ బైబిల్ అనవసరం. ఇక్కడ కూర్చోవడమే వ్యర్థ ప్రయత్నం. మీరు అన్నీ మానేసి దేవుడు, భయము, భక్తి ఇవన్నీ మనం మానేసి కూర్చోని వ్యర్థ ప్రయత్నం అవుతాది. మనం కూడా అందరిలాగే సినిమాలకు పోవచ్చు, మనం కూడా అందరిలాగే షికారులకు పోవచ్చు, మనం కూడా అందరిలాగే పనికిమాలిన పనిలో పాల్గొనొచ్చు, మనం కూడా నచ్చిన తిల్లు, నచ్చిన వ్యవహారం, నచ్చిన బట్టలు, నచ్చిన కల్చర్లోకి మనం ఇన్వాల్వ్ అయిపోవచ్చు. కానీ ఇవన్నీ మానేసి మనం బ్రతుకుతామంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేస్తే మనకేంటి, ఆయన తిరిగి లేకపోతే మనకేంటంటే తిరిగి లేచాడన్నది ఒక లివింగ్ లైఫ్కి సంబంధించింది. గుర్తుపెట్టుకో. అంటే ఇది జీవం కాదా? ఈ జీవితం ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం జీవం కాదంటే ఈ జీవితమే జీవం. కాకపోతే మూలుగుతూ బతుకుతుంది. పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చింది. పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వస్తే ఏమైంది? మళ్ళీ అవే అవకతవకలు, అవే గొడవలు, అవే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అవే వ్యవహారాలు, అవే అప్పులు, అవే తిప్పలు, అవే గొడవలు. సంవత్సరాలు మారితే ఒరిగేదేముంది? ఎంత పరిగెట్టినా, ఎంత దాచుకున్నా, ఎంత ఉద్యోగాలు చేసినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత అందలాలు కట్టి ఎన్ని ఎకరాలు కొన్నా నచ్చని మాట, గిట్టని మాట ఎవరో చచ్చిపోతారు. ఈ మాత్రం దానికి ఉద్యోగాలు దేనికి? ఈ మాత్రం దానికి పరిగెట్టడం దేనికి? ఈ మాత్రం దానికి సువార్తలు దేనికి? ఇది కాదు లైఫ్ అంటే. గుర్తుపెట్టుకోండి, ఈ లైఫ్కి ఏదో లింక్ ఉంది. ఆ లింక్ అనేది ఏదైతుందో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధానానికి, మన జనన, మరణ, పునరుద్ధానానికి సంబంధం ఉంది.